సెట్ టు వ్యూ వన్స్ అనే ఫీచర్ ఎలా ఉపయోగించగలో చెప్తాను మీకు. వాట్సాప్కి వెళ్ళండి. వాట్సాప్కి వెళ్ళి ఎవరైనా మీకు పంపించిన ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇందులో ఒక ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం, వీడియో సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? ఈ వీడియో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మనం పంపించడానికి షేర్ అని ప్రెస్ చేయాలి కదా. షేర్ ప్రెస్ చేస్తాం. షేర్ ప్రెస్ చేసి ఇక్కడ ఐకాన్స్ వచ్చినాయి కదా, వాట్సాప్లో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఎవరెవరికి పంపించాలో ఒక 5గురికి సెలెక్ట్ చేసుకుంటాం. 1 2 3 4 5. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6వది యాక్సెప్ట్ చేయదు కదా. యూ కెన్ ఓన్లీ షేర్ విత్ అప్ టు 5 చార్ట్స్. ఓకే, అందుకని ఇప్పుడు తర్వాత ఈ 5గురికి ఈ వీడియో షేర్ చేయడానికి యారో కొట్టాం, వెళ్తుంది. ఇక్కడ ఒకటి ఉంది కదండి, హాఫ్ రౌండ్లో ఉంది. ఒక హాఫ్ రౌండ్ ఏమో ఫుల్గాను, ఒక హాఫ్ రౌండ్ చుక్కలతో ఉంది. ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఆ రౌండ్ పూర్తవుతుంది. అంటే వీడియో సెట్ వ్యూ వన్స్. ఈ వీడియో ఒక్కసారి చూడడానికే ఉపయోగపడుతుంది అన్నమాట. మళ్ళీ ఎవరికి పంపడానికి ఉండదు, వాళ్ళు సేవ్ చేసుకోవడానికి కూడా ఉండకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఫార్వర్డ్ చేసామనుకోండి, ఈ 5గురికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేశారా లేదా అని చూసుకోవడానికి మనం ఇక్కడ ప్రెస్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, బ్లూ కలర్ రాలేదు. బ్లూ కలర్ వస్తే ఓపెన్ చేసినమాట. ఇలా ప్రెస్ చేసామనుకోండి, ప్రెస్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగితే అప్పుడు ఇంకా ఓపెన్ చేశారా లేదో, నాట్ ఓపెన్డ్, సీన్ ఇంకా లేదు, డెలివర్డ్ అయిందే. అలాగే ఇప్పుడు ఓపెన్ చేసింది ఒకటి చూద్దాం. పోనీ ఇందుకైతే నేను పంపింది ఎవరైనా ఓపెన్ చేసి ఉంటారు కదా, అది ఓపెన్ చేసి చూద్దాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఈయనకి ఫోటో ఒకటి పంపించాను, ఇక్కడ ఫోటో పంపించాను, ఓపెన్డ్ అని వచ్చింది. చూసారా, ఇది ఓపెన్డ్. అంటే ఎప్పుడు ఓపెన్ చేసాడో తెలుసుకోవాలంటే ప్రెస్ చేసి ఇన్ఫర్మేషన్ ఒకటితే ఓపెన్డ్ ఎట్ 10 hours 2 minutes అలా వచ్చింది అన్నమాట. వీళ్ళు ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఫోటో మనం ఏం పంపామన్నది కూడా మనకు తెలీదు. ఇది మనం ప్రెస్ చేసినా ఓపెన్ అవ్వదు, వాళ్ళు ప్రెస్ చేస్తేనే ఒకసారి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత 10 గంటల 2 నిమిషాలు ఓపెన్ చేశారు. తర్వాత ఇది డిసేపర్ అయిపోయింది. అంటే మన దాంట్లోనూ లేదు, మన మొబైల్లోనూ లేదు, అవతల వాళ్ళ మొబైల్లో కూడా లేదు మాట. అందువల్ల ఈ మొబైల్లో స్టోరేజ్ని చాలా సేవ్ చేస్తుంది. ఇది ఫీచరు ఉపయోగాలు చెప్పడంలో నేను బాగా కృతకృత్యుడని అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇక నుంచి మీరు మెసేజ్లు, దట్ మీన్స్ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఫార్వర్డ్ చేసినప్పుడు ఇలాగా వీడియో ఆర్ ఫోటో సెట్ టు వ్యూ వన్స్ అనేది ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి మీకు కూడా స్టోరేజీ ఎక్కువ అవ్వకుండా మీ మొబైల్ స్మూత్గా రన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.